నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు రాము. నా పేరు రాము గారు. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన. ఎందుకని? ఎందుకంటే ఈ ప్రభుత్వం బాగాలేదు. అందరికీ ఫ్రీ పథకాలు అలవాటు చేశాడు. అందరి పబ్లిక్ని సోమరిపోతులు తయారు కింద చేశాడు. అందువలన నేను టీడీపీ జనసేన వద్దని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు చేసిన 14 ఏళ్ళ పాలన ఒక లెక్క, జగన్ గారు వచ్చిన 5 ఏళ్ళలో ఒక లెక్క అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడే బాగుంది మాకు అప్పుడుతో పోలిస్తే అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? దాని అభిప్రాయం అంటే ఏమీ లేదు, కానీ ఈయన స్టార్టింగే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంతో కూలీడు స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు ఏమంటారు, అదే సచివాలయం తాకడ పెట్టాడు. అర్థమవుతుందా? అందువలన పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే జగన్ వస్తే ఫ్రీ పథకాలు వస్తాయి అనుకుంటున్నాడు. ఒక క్వార్టర్ 250 రూపాయలు, తెలంగాణలో వచ్చి 100 రూపాయలు అదే క్వార్టర్. చాలామంది పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కానీ పబ్లిక్ అది తెలవట్లా. మా పిల్లలకి 15,000 వేస్తున్నాడు, సరిపోతుంది అనుకున్నాడు. అదే ఈ క్వార్టర్ పొందం లెక్కేసుకుంటే నెలకి 7,500 అవుతుంది. ఆ 7,500 అంటే ఈయన ఇచ్చే దగ్గర 70 నుంచి 80 వేలు ఒక తండ్రి దగ్గరే దొబ్బేస్తున్నాడు క్వార్టర్లో పైసల్లో. అందువలన నెక్స్ట్ టైం గవర్నమెంట్ టీడీపీ జనసేన వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారు, లేదంటే ఏమన్నా నష్టాలు ఉన్నాయా? ఆయన దించడం కోసం కంపల్సరీ కలవాల్సి వచ్చింది. ఆయన దిగాలంటే ఏదో ఒకటి మరి కన్ఫర్మ్ కలవాలి కదా. అందువలన వాళ్ళిద్దరు కలవాల్సి వచ్చింది. కంపల్సరీ వైసీపీ అనేది పతనం స్టార్ట్ అయినట్టే లెక్క. అది